శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క రూపాయితో ఇలా చేయండి చాలు. ఇక ధనం మీ ఇంటి తలుపు తడుతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మంగళవారం అనేది అమ్మవారికి చాలా ఇష్టం. మంగళవారం రోజున చేసే ప్రతి పూజ కూడా ఎంతో మంచి ప్రశాంతతనిస్తుంది, అదృష్టాన్ని తెస్తుంది. మంగళవారం అనేది శాస్త్రాల ప్రకారం ఎంతో గొప్ప రోజు. మంగళవారం రోజున ఏ పని మొదలుపెట్టినా సరే మంచి ఫలితాలు కలుగుతాయని సాక్షాత్తు పురాణాలే చెప్తున్నాయి. అంతేకాదు, మంగళవారం రోజున అమ్మవారిని పూజించే వారికి ఎలాంటి కష్టాలు రావు, దరిద్రం దరిదాపుల్లో కూడా ఉండదని శాస్త్రాల్లో వివరిస్తుంది. మంగళవారం అమ్మవారిని పూజించే వారి యొక్క ముఖంలో బ్రహ్మ తేజస్సు ఉంటుందని, అలాంటి వారికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రావని, ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, అందంగా, ముఖం కాంతివంతంగా వికసిస్తూ, ముఖంలో లక్ష్మీ కళ ఉట్టుపడుతూ వారు చాలా యాక్టివ్గా ఉంటారని శాస్త్రం చెప్తుంది. అయితే మంగళవారం రోజు అమ్మవారిని అయితే ఎవరైతే పూజిస్తారో వారికి ఎలాంటి కష్టాలు, దరిద్రాలు దరిచేరవు. అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారి తెరిపించి మన జీవితం అనేది అద్భుతంగా, అందంగా అమ్మవారు మారుస్తారు. అందవికారంగా ఉన్న జీవితం అదృష్టం లేక దరిద్రం పట్టి, అంటే దరిద్రం దాపరించి కష్టాలు దరిచేరి కన్నీటిని తుడిచే దిక్కు లేకుండా ఒంటరిగా పడి ఏడ్చేవారికి బాధల్లో అమ్మవారు తోడవుతారు. అయితే మంగళవారం రోజున ఏ పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం చాలాసార్లు ఎంతగానో సంపాదిస్తూ ఉంటాము, కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అలానే ఎంతో సంపాదించాలని ఎంతో కష్టపడుతూ ఉంటాము, కానీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రానే రాదు. అలానే మన జీవితం అనేది ఎప్పుడు ఎట్టిపోతుందో, ఏమవుతుందో కూడా తెలియదు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనతో ఉండడం, ఎప్పుడు చూసినా సరే డబ్బు లేదని బాధతో ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయన్నమాట. అలానే చాలామంది కూడా, అసలు ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచంలో ఉన్నామంటే ఖచ్చితంగా డబ్బు కోసమే ఉన్నట్లుగా ఉంటుంది. పూర్వకాలంలో అయితే డబ్బు కంటే ఎక్కువగా విలువ మనుషులకు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనిషికి ఇవ్వాలంటే వారి చేతి నుండి డబ్బు ఉండాలి. అలా డబ్బు ఉండాలంటే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉండాలి. అయితే ఈరోజు మంగళవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఒక్క రూపాయి కాయిన్తో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మనకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా అమ్మవారు తొలగించేస్తారు. అమ్మవారి యొక్క కటాక్షం ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే మంచి అలవాట్లతో మంచి బుద్ధులు ఉంటాయో, ఎవరైతే పెద్దలను గౌరవిస్తారో, ఎవరైతే అబద్ధాలు ఆడరో, ఎవరైతే న్యాయం, ధర్మం మార్గంలో నడుస్తారో, ఎవరైతే శ్రమించి పనిచేస్తారో, ఎవరైతే కష్టాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారో అలాంటి వారి దగ్గరకు మాత్రమే లక్ష్మీ అమ్మవారి స్థిర నివాసం ఉంటుంది. ఇంకా అలా కాకుండా ఈ రోజుల్లో హింస పెరిగిపోయింది, అదేవిధంగా అహంకారం కూడా పెరిగిపోయింది, ఇతరులను తక్కువ చేసి చూడడం పెరిగిపోయింది, ఇతరుల పట్ల గౌరవ మర్యాద అనేది కూడా తగ్గిపోయింది. ఇతరులతో ఎలా ప్రవర్తించాలనే విషయం కూడా వారు గ్రహించలేకపోతున్నారు. వారి యొక్క అహంకారంతో ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం, బాధ పెట్టడం వంటి, అంటే వారి మాటలతో, చేతలతో ఇతరులను బాధ పెట్టడం వంటివి చేస్తున్నారు. అలాంటి చోటు లక్ష్మీదేవి అసలు నిలవనే నిలవదు. మరి అలాంటివి తగ్గించుకుంటే మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమంది ఎన్ని పూజలు చేసినా మాకు అసలు ఆ పూజకి ఫలితం రావట్లేదు, కష్టాలు తీరట్లేదు, ఎన్ని పూజలు చేసినా సరే వాటికి ఫలితమే లేదు, ఎన్ని పూజలు చేసినా మా కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయని అనుకుంటూ ఉంటున్నారు. అయితే మీరు పూజలు చేస్తున్నారు కరెక్టే, కానీ అందులో మీరు ఎలాంటి పొరపాటు చేస్తున్నారో తెలుసుకొని, అసలు పూజలు ఒక్కటి చేస్తేనే పుణ్యం వస్తుందా అంటే కాదు. పూజలతో పాటు మంచితనం కూడా ఉండాలి, దానం చేసే గుణం కూడా ఉండాలి, సహాయం చేసే గుణం కూడా ఉండాలి. పేదవారిని మనకున్న దాంట్లోనే ఆదుకోవాలి, మనకున్న దాంట్లో కాస్త ఇతరులకు పెట్టాలి. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడానికి ప్రయత్నించాలి, లేదా మీ వల్ల అయితే ఒక కొత్త వస్త్రాన్ని కొని ఇతరులకు ఇవ్వాలి. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము.
వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి ఏ పరిహారం చేసినా సరే రాత్రి 8 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. రహస్యంగా ఈ పరిహారం ఎందుకు చేసుకోమంటున్నానంటే, ఎవరికైనా సరే అది చెప్తే వారి యొక్క దిష్టి దోషం అనేది మీపై తగిలి ఆ పరిహారానికి ఆ ఫలితం అనేది రాకుండా ఉండకపోవచ్చు. కాబట్టి ఎవ్వరికి కూడా ఈ పరిహారం చేసే ముందు అసలు చెప్పవద్దు. ఈ పరిహారం చేసి ఫలితం వచ్చిన తర్వాత ఎవరికైనా చెప్పండి, కానీ చెయ్యక ముందు మాత్రం అస్సలు చెప్పవద్దు. రహస్యంగానే చెయ్యండి. అయితే ఈ పరిహారం ఎలా చేయాలంటే, ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి. ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే వాడాలన్నమాట. అయితే ఒక గాజు గ్లాసుని తీసుకొని దాని నిండుగా నీరుని నింపిన తర్వాత అందులో ఒక స్పూను పసుపు వేసి బాగా కలపండి. అలా కలిపిన తర్వాత ఒక రూపాయి కాయిన్ తీసుకోవాలన్నమాట. రూపాయి కాయిన్ తీసుకొని అందులో వేసేయాలి. అలా వేసిన తర్వాత మన చేతులతో ఆ గాజు గ్లాసును పట్టుకొని మన ఇంట్లో ఎన్ని రూములు ఉంటాయో అన్ని రూములు కూడా మొత్తం కూడా తిరిగేయాలి. అలా తిరిగిన తర్వాత అంటే ఆ గాజు గ్లాసును పట్టుకొని రూము తిరిగేటప్పుడు మనకు ఉండేటటువంటి కోరికను, మనకు ఉండేటటువంటి సమస్యను, అంటే మనకు ఏ సమస్య అయితే తీరాలని ఈ పరిహారం చేస్తున్నామో ఆ సమస్యను చెప్పుకోవాలి. అంటే అమ్మవారిని మనసులో తలుచుకొని ఆ సమస్యను చెప్పుకోవాలన్నమాట. అలా ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ తల భాగాన ఆ పసుపు వేసిన, అంటే రూపాయి కాయిన్ వేసిన ఆ గాజు గ్లాసుని మీ తల భాగాన పెట్టుకోవాలన్నమాట. అలా మన తల భాగాన పెట్టుకునేటటువంటి ఆ గాజు గ్లాసును రాత్రంతా కూడా అలానే ఉంచేయాలి. అలా మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి పసుపు నీరు రూపాయి కాయిన్ వేస్తూ ఉన్నాం కదా, అది ఏం చేస్తామంటే మన తల చుట్టూ కూడా 9 సార్లు సవ్య దిశలో, 9 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసుకోవాలన్నమాట. అలా దిష్టి తీసుకున్న తర్వాత ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి పసుపు నీటిని ఏదైనా చెట్లు మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసేయాలి. అలా వేసిన తర్వాత అందులో ఉండేటటువంటి రూపాయి కాయిన్ తీసి శుభ్రంగా కడిగి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో రూపాయి కాయిన్ని పెట్టి మనం ఎక్కడైతే డబ్బు దాచుకుంటామో, అంటే బీరువాలో డబ్బు దాచేటప్పుడు బీరువాలో అయినా సరే లేదంటే వ్యాపార స్థలంలో గల్లా పెట్టి ఉంటుంది కదా, అందులో అయినా సరే మనం ఎక్కడైతే డబ్బు దాచుకుంటామో ఆ ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా మీరు ఈ పరిహారం అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజున చేస్తున్నారు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి సిద్ధించి మనకి ధనం మూసుకుపోయిన ద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి. ధనం ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. మనకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఇలాగే 5 మంగళవారాలు కనుక ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ధనం సంపాదించే మార్గాలనేవి తెరుచుకుంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.